ఏపీ డిప్యూటీ సీఎం మాటల్లో సడన్ గా చేంజ్ ఏంటి? కొత్తగా జై ఆంధ్ర మాట ఎందుకు వచ్చింది? సరే అంటే అన్నారు, కానీ అమరావతితో పోల్చడం ఏంటి? జనసేన ఆత్మీయ సమావేశం సాక్షిగా ఫ్యూచర్ రాజకీయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారా అనే చర్చలు జరుగుతున్నాయి. జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఈ సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఎదురు చూస్తున్న చాలా ప్రశ్నలకు దాదాపు సమాధానం చెప్పేశారని అంటున్నారు. పొత్తులు, పార్టీ నిర్మాణం, భవిష్యత్తు రాజకీయ దిశ ఇలా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరి వెల్లడించారు పవన్. ప్రతి విషయంలో ముక్కు సూటిగా, అనవసర విషయాలని మాట్లాడకుండా ప్రతి దాని గురించి క్లియర్ కట్ గా మాట్లాడారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అదంతా పక్కన పెడితే ఇదే మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి చేసిన జై ఆంధ్ర వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, జై అమరావతి కాదు జై ఆంధ్ర అనడం వెనుక పవన్ వ్యూహం ఏంటి అని అనేక చర్చలు మొదలయ్యాయి. అసలే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీ రాజధాని గురించే పొలిటికల్ చర్చ నడుస్తుంది. ఇలాంటి వేళ జై ఆంధ్ర నినాదం చర్చకు దారి తీసింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మాణ, పరిరక్షణ ఎజెండాతో ముందుకు సాగుతుండగా, విపక్షం వైసీపీ వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులున్న వైసీపీ ఇప్పుడు మావిగా నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ వివాదాల చుట్టూని రాజకీయం తిరుగుతూ డీప్ డిస్కషన్స్ నడుస్తున్న టైంలో అధికార భాగస్వామి అయిన జనసేన అధ్యక్షుడు ఇచ్చిన జై ఆంధ్ర నినాదం సరికొత్త అనుమానాలకు దారి తీస్తుంది. ఇది భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సంకేతమా, లేక దాని వెనుక ఇంకేదైనా ఉందా అని అనుకుంటున్నారు కొందరు. ఆయన ఉద్దేశం ఏమున్నా సరే జై ఆంధ్ర వ్యాఖ్యలు మాత్రం ప్రధాన రాజకీయ వేదికల మీద ఎజెండాగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ సడన్ గా అలా ఎందుకు మాట్లాడారు? ఆయన అసలు ఎజెండా ఏమిటి? ఆయన ఇంకేదైనా సరికొత్త డెసిషన్ తీసుకొని ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నోట్ నుంచి ఏ మాట వచ్చినా అది సెన్సేషనే. ఏ సందర్భంలో ఏం మాట్లాడినా అది సంచలంగానే మారుతూ ఉంటుంది. అలా ఇప్పుడు మాట్లాడిన మాటల వెనుక మ్యాటర్ ఏంటి అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇదే మీటింగ్ లో తమిళనాడు ఎన్నికల నుంచి ఏపీలో కూటమి పొత్తుల వరకు ప్రస్తావించారు ఆయన. తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై కూడా మాట్లాడారు. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా జై అమరావతి కాదు జై ఆంధ్ర అనాలన్న వ్యాఖ్యల చుట్టూనే ప్రస్తుతం రాజకీయం తిరుగుతుంది. అసలు ఏ ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడారన్నదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. రాజధాని అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్. అలాంటి అమరావతి పేరు పెట్టి మరీ జై అమరావతి అనద్దు జై ఆంధ్ర అనాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారంటే అది చిన్న విషయం కాదు. ఏదో అలా నోటికొచ్చిన మాట అయితే అసలే కాదు అని అంటున్నారు విశ్లేషకులు. అమరావతి అంటే 33,000 ఎకరాల రాజధాని ప్రాంతం వరకు మాత్రమే పరిమితం అవుతుందని, కానీ జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది ప్రజలను ఒక్కటి చేసే నినాదమని పవన్ భావిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరోవైపు అమరావతి పేరెత్తితే చాలు వైసీపీకి మండిపోతుంది. ఎప్పుడు రాజధాని అంశంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర అనే ఫీలింగ్ కంటే అమరావతి అనే పదమే ఎక్కువగా హైలైట్ అవుతుందన్న ఫీలింగ్ ఉంది. మరోవైపు ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని, తెలంగాణలో అంతగా లేవని ఆయన అనడం కూడా చర్చకు దారి తీసింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఎన్నికల సమయంలో ఆయన పవన్ ఇప్పుడు కులాలపై ఇలా మాట్లాడడం ఏంటో అర్థం కావడం లేదని అంటున్నారు. ఏదేమైనా కానీ ఆయన కొత్తగా తెచ్చిన జై ఆంధ్ర నినాదం పొలిటికల్ హీట్ ను పెంచుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.